హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మిన్ను చిన్ను ఛానల్. మేము మా ఊరికి వెళ్ళినప్పుడు చాలా లెమన్స్ని తీసుకొచ్చుకున్నాము. అవి చాలా డేస్ రావడానికి ఎలా స్టోర్ చేసుకున్నామో నేను మీకు చూపిస్తాను. మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందని నేను ఈ వీడియోని చేశాను. కొన్నిసార్లు అయితే లెమన్స్ 10 రూపీస్కి 15 రూపీస్కి ఒక్క లెమనే వస్తుంది. ఇలా కాకుండా మనము ఇంట్లోనే ఇలా స్టోర్ చేసుకొని ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు. దానికోసం ఇలా లెమన్స్ అన్నిటినీ వాష్ చేసుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మేము ఊరెళ్ళినప్పుడు మేము ఇలా లెమన్స్ తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకున్న వాటన్నిటినీ ఒక బౌల్ తీసుకొని దానిపైన ఫిల్టర్ పెట్టుకొని లెమన్స్ నుంచి జ్యూస్ని తీసుకోవాలి. ఇలా లెమన్స్ని క్యూబ్స్ లాగా స్టోర్ చేసుకోవడం వల్ల ఎన్ని డేస్ అయినా పాడవకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం తీసుకొని ఫుడ్లో యూస్ చేసుకోవచ్చు. ఇలా అన్ని లెమన్స్ నుంచి జ్యూస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఐస్ క్యూబ్స్ ట్రే తీసుకొని ట్రేని ముందుగా వాష్ చేసుకొని ఈ లెమన్ జ్యూస్ని అంతా ఈ ట్రేలో వేసుకోవాలి. లెమన్ జ్యూస్ని ఈ క్యూబ్స్లలో ఫిల్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో ఒక 4-5 గంటల పాటు పెట్టుకోవాలి. క్యూబ్స్ ఫామ్ అయిన తర్వాత తీసుకొని ట్రేలో నుంచి తీసుకొని ఒక జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్రీజర్లోనే పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడంటే అప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు. మేము చాలా లెమన్స్ని తెచ్చుకొని ఇలా క్యూబ్స్ లాగా చేసుకొని చాలా డేస్ వరకు యూస్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ క్యూబ్తో నేను లెమన్ జ్యూస్ని చేసుకుంటున్నాను. ఒక క్యూబ్ వేసుకొని ఒక స్పూన్ షుగర్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని తాగేయాలి, అంతే. మనము లెమన్ రైస్లో కానీ ఏ ఫుడ్లో కానీ ఈ క్యూబ్ని వేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా లెమన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి. ఈ టిప్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.